అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాజ్ కుమార్. నేను ఇవాళ మీ ముందటికి ఒక కొత్త టాపిక్ తోటి వచ్చాను. దాని పేరు సెల్యులైటిస్ ఆఫ్ లెగ్ అండ్ ఫుట్. టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు మొన్న చాలామంది చూశారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మీ కామెంట్స్ కూడా చెప్పారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ సెల్యులైటిస్ అంటే ఏంటి, సెల్యులైటిస్ ఆఫ్ ఫుట్ చెప్పే ముందు సెల్యులైటిస్ అంటే ఏంది అనేది ఫస్ట్ చెప్తాను. సెల్యులైటిస్ అంటే ఎక్కడైనా కానీ ఒక ఇన్ఫెక్షన్ స్కిన్ ద్వారా, స్కిన్ బ్రేక్ అయినప్పుడు, ఎక్కడైనా ఇంజురీ అయినప్పుడు స్కిన్ లోపలికి ఉండే ఫ్లష్ లోపలికి బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి అది ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది అన్నమాట. దాన్ని సెల్యులైటిస్ అంటారు. ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్ ఇది జరిగేదాన్ని సెల్యులైటిస్ అంటారు. అయితే ఇప్పుడు డిస్కషన్ ముందటి పోతున్న కొద్దికి టోటల్ వివరాలన్నీ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. చర్మం మీద మనకు ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటాయి. అయితే ఈ చర్మము ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉన్నా కానీ మనను ఆ స్కిన్ కాపాడుతుంటుంది అన్నమాట. అంత ఇమ్యూనిటీ ఇస్తుంది స్కిన్. అయితే ఎప్పుడైతే ఇంజూరీ జరుగుతుందో, ఇంజూరీ జరిగినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ ఫ్లష్లోకి ఎంటర్ అయిన తర్వాత అదొక ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఎంటర్ అయిన తర్వాత ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఏరియాలో చిన్నగా స్లఫ్ తయారవుతుంది. స్లఫ్ తయారైన తర్వాత మెల్లమెల్లగా స్ప్రెడ్ అవ్వడం మొదలవుతుంది. ఈ సెల్యులైటిస్ 2 రకాల స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ లోకల్ స్ప్రెడ్, అంటే ఎక్కడైతే ఇంజురీ జరిగిందో ఆ ఇంజురీ దగ్గర నుంచి స్ప్రెడ్ అవుతుంది, చుట్టూతా పైకి వాక్కుంటూ వస్తుంటుంది అనమాట. అది దాన్ని లోకల్ స్ప్రెడ్ అంటారు. రెండోది ఏంటంటే సిస్టమిక్ స్ప్రెడ్. సిస్టమిక్ స్ప్రెడ్ అంటే రక్త ప్రసరణ ద్వారా స్ప్రెడ్ అవటాన్ని సిస్టమిక్ స్ప్రెడ్ అంటారు. ఫస్ట్ మనము ఈ లోకల్ స్ప్రెడ్ దాని గురించి వద్దాం. ఇది ఎలా జరుగుతుంది? ఫస్ట్ మనకి ఎప్పుడైనా ఇంజురీ జరగవచ్చు, ఏ కారణం చేతనైనా ఇంజురీ జరగవచ్చు. మామూలుగా దెబ్బ తాగొచ్చు, కింద ఓడ్చుకపోవచ్చు, ఏదైనా యానిమల్స్ బైట్ చేయవచ్చు, అలాగే ఇన్సెక్ట్స్ బైట్స్ జరగవచ్చు, అలాగే యాక్సిడెంట్స్ జరగవచ్చు, ఎవరన్నా మ్యాన్ హ్యాండ్లింగ్ కత్తులతోటి వాటితోటి ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు కానీ, ఏదన్నా కారణం చేత ఓసారి ఏమవుతుందంటే ఆపరేషన్స్ చేసిన వూండ్ నుంచి కూడా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా సెల్యులైటిస్ అని అంటారు. అయితే ఇది స్ప్రెడ్ ఎలా జరుగుతుంది, ఈ పెయిన్ ఎలా వస్తుంది అనే దాని మీద ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. స్ప్రెడ్ ఏంటంటే ఒక్కసారి దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉండే సెల్స్ను తినేసి ఒక స్లఫ్లాగా తయారు చేసుకుంటుంది అనమాట. ఆ స్లఫ్ అయిన తర్వాత ఏమవుతుందంటే మెల్లమెల్లగా దాన్ని స్ప్రెడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఇనిషియల్గా ఏమవుతుందంటే ఆ చుట్టూతో ఉండే స్కిన్, ఆ ఇన్ఫెక్షన్ ఉండే ఏరియా మొత్తం గట్టి పడిపోతుంది. తర్వాత ఎర్రగా అవుతుంది. ఆ ఎర్రగైన చోట కొంచెం టెంపరేచర్ కూడా పెరుగుతుంది. దాంతోపాటు మెల్లమెల్లగా అన్ని డైరెక్షన్స్లలో పాకుతుంది. 4 డైరెక్షన్స్లో పాకటమే కాకుండా డెప్త్లో కూడా పాకుతుంది. ఈ స్కిన్ సెల్యులైటిస్ ఏదైతుందో దీనికి ఏది అడ్డొస్తే అది మొత్తం తినేస్తుంది ఇన్ఫెక్షన్. అది మొత్తం స్లఫ్ అయిపోతుంది. ఫస్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫ్లష్ తినేస్తుంది. ఆ తర్వాత దాని కిందికి ఉండే కింది నుంచి స్కిన్ కూడా తినేస్తుంది. లోపలికి డెప్త్లో పోతున్న కొద్దికి ఆ డెప్త్లో ఉండే లేయర్స్ను కూడా తినేస్తుంది. ఈవెన్ బోన్ కూడా తినేస్తుంది.
రక్తనాళాల నరాలను అన్నిటిని తినేస్తుంది. దానికి అంత శక్తి ఉంటుంది అనమాట. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు మాత్రం ఇది చాలా తొందరగా పాకుతుంది. అందు గురించని సెల్యులైటిస్ ఉన్న వాళ్ళకు మాత్రం ఫస్ట్ షుగర్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు ఏ డాక్టర్ దగ్గర పోయినా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే షుగర్ అనేది ఒక న్యూట్రిషన్ లాగా పనిచేస్తుంది. అది ఫాస్ట్గా బ్యాక్టీరియా ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి అది న్యూట్రిషన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది లోకల్ స్ప్రెడ్ జరుగుతున్న కొద్దికి ఓసారి ఏమవుతుందంటే అది నిర్లక్ష్యం చేయటం వల్ల అంచెలంచెలా పాక్కుంటూ కింద కాలు మొత్తం గ్యాంగ్రీన్ అయ్యి ఆ ఏళ్ళు కూడా మొత్తం నల్లబడిపోయి గ్యాంగ్రీన్ అయ్యి మొత్తం చచ్చిపడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి జరిగిన కేసెస్ ఎన్నో కూడా చూసాం మేము. అది కాకుండా పైకి స్ప్రెడ్ అవుతుంటుంది. అయితే ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే నడవాలంటే కష్టం అవుతుంది. ఇట్లా ముట్టుకుంటే కూడా పెయిన్ వస్తుంది. ఆ ఏరియా మొత్తం రెడ్డిష్ అయ్యి ఎర్రగా తయారవుతుంది. స్క్రీన్లో చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. స్క్రీన్లో కొన్ని ఫోటోలు పెట్టాను చూడండి. అది సిస్టమిక్ స్ప్రెడ్ ఎలా జరుగుతుందంటే ఈ బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో ఈ బ్యాక్టీరియా కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఆ టాక్సిన్స్ రక్త ప్రసరణ ద్వారా రక్తంలోకి రిలీజ్ అయ్యి మొత్తం బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. అప్పుడు ఫీవర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సివియర్గా ఫీవర్ వస్తుంది. చలితోటి వస్తుంటుంది. లేవలేకుండా పోతుంటుంది. చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది. వామిటింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓసారి ఆ సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కిడ్నీకి, లివర్కి, అన్ని అవయవాలకు కూడా పాకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మాత్రం పేషెంట్ ప్రాణానికి కూడా హాని జరిగే అవకాశం ఉంటుంది. ఇది సెల్యులైటిస్ అంటారు. సరే, మరి దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలి? ట్రీట్మెంట్ కన్నా ముందు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్స్ రాగానే ఫస్ట్ పేషెంట్ ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, దాని సివియారిటీ ఏంది, తర్వాత సిస్టమిక్ స్ప్రెడ్ జనరల్ కండిషన్ ఎలా ఉంది, కిడ్నీకి ఏమైనా స్ప్రెడ్ అయిందా, ఇంకా వేరే అవయవాలకు ఏమైనా స్ప్రెడ్ అయిందా అనేది మొత్తం అంతా డాక్టర్స్ అసెస్ చేస్తారు. అందులో భాగంగా కొన్ని టెస్టులు కూడా చేస్తారు. ఆ టెస్ట్లు ఏంటంటే సిబిపి, సిఆర్పి, బ్లడ్ కల్చర్ కూడా చేస్తారు, సీరం క్రియాటినిన్ చేస్తారు, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు, పస్ కల్చర్ చేస్తారు, బ్లడ్ కల్చర్ చేస్తారు. ఇవన్నీ కొన్ని పేషెంట్కు ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది, ఆ స్టేజ్ ఎంతవరకు రీచ్ అయింది అనే దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో కిడ్నీ ఫెయిల్యూర్ పరిస్థితి కనుక ఉన్నది అనుకోండి, డయాలసిస్ చేసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందు గురించని ఫస్ట్ పేషెంట్ రాగానే ఇవన్నీ అసెస్ చేసిన తర్వాత జనరల్ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జ్వరం ఉంటుంటుంది, పల్స్ రేట్ ఎక్కువైపోతుంది, బీపీ కూడా ఒకసారి తగ్గులు అవుతుంటుంది. ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ జనరల్ కండిషన్ గ్లూకోజ్ ఇట్లా పెట్టేసి జనరల్ కండిషన్ ఇంప్రూవ్ చేసిన తర్వాత ఆ లోకల్గా ఆ ఉండే కాలును ఏం చేస్తే బాగుంటుంది, ఫస్ట్ డ్రెస్సింగ్ చేయాలన్నా, సింపుల్గా పోతుందా, లేకపోతే దానికి ఇంకా సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి అనే దాని మీద అసెస్ చేసి అవసరమైతే జనరల్ కండిషన్ ఇంప్రూవ్ చేసిన తర్వాత జనరల్ అనెస్థీషియాలో ఫేషియాటమీ అనే సర్జరీ చేస్తారనమాట. ఆ ఫేషియాటమీ సర్జరీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కాలు మొత్తం వాచిపోయి ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి మొత్తం దాంట్లో ఉండే పస్సు, చీమ అంతా మొత్తం ఒత్తి పడేస్తారు. అట్లా 2-3 రోజులు చేసిన తర్వాత డైలీ డ్రెస్సింగ్ చేసుకుంటూ 2-3 రోజులు చేస్తారు. దాంట్లో బత్తిలు పెడతారు. ఆ బత్తిలన్నీ గుంజేసుకుంటాయి అనమాట చీమను. అట్లా 2-3 రోజులు చేసిన తర్వాత ఒక ఇన్ఫెక్షన్ అనేది తగ్గుముఖం పడుతుంది. దాంతోపాటు కొంచెం యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇంకా కొన్ని డ్రగ్స్ ఏవేవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ చేస్తారు. బై ఛాన్స్ కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకోండి, డయాలసిస్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ పేషెంట్కు డయాబెటిక్ స్టేటస్ ఉందనుకోండి, డయాబెటిక్స్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇవన్నీ ట్రీట్మెంట్ చేయాలి. ఈ సెల్యులైటిస్ గురించి నేను ప్రత్యేకంగా ఇవాళ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది రైనీ సీజన్. ఈ రైనీ సీజన్లో అగ్రికల్చర్ వర్క్ చేసుకునే వాళ్ళకు బురదలో దిగినప్పుడు, ఆ గట్ల మీద తిరుగుతున్నప్పుడు
ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది చాలా తొందరగా పాకుతుంది అనమాట. ఎందుకంటే ఆ మట్టిలో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. మట్టి లోపలికి పోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందు గురించని ప్రత్యేకంగా ఈ విలేజ్లల్లో ఇది చాలా ఎక్కువ ఉంటుంది ఈ సీజన్లో, వర్షాకాలంలో. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్యం అనేది చేయించుకోవాలి. ఎప్పుడు కూడా లోకల్లో ఉండే మెడికల్ షాప్లకు వెళ్ళి 2 మాత్రలు తీసుకొచ్చుకొని అవి వేసుకుంటే సరిపోతుంది అనే మా భావనతోటి పోతే మాత్రం చాలా కష్టము. కాబట్టి ఈ సెల్యులైటిస్ అనే దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ట్రీట్మెంట్ అనేది పూర్తిగా నయమయ్యేదాకా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సగం నయమైన తర్వాత మందులు బంద్ చేస్తే మాత్రం నష్టపోయేది మాత్రం పేషెంటే. ఇది సెల్యులైటిస్ గురించి పూర్తి వివరాలు. కాబట్టి ఇవాళ ఈ టాపిక్ గురించి నేను చెప్పిన విధానం అంతా మీకు నచ్చినట్టు అయ్యేదంటే, ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టుగా అనిపించేదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయగలరు. మీకు ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండేది ఉంటే కూడా దాని గురించి మీరు కొన్ని కామెంట్స్లో పెట్టేది ఉంటే, మీ ఫోన్ నెంబర్తో సహా పెట్టేది ఉంటే నేను చూసి దాన్ని బట్టి మీకు ఫోన్ చేసి మరీ మీకు సలహాలు ఇవ్వగలను. థ్యాంక్ యూ. నమస్తే.